సభ్య సమాజం తలదించుకునే స్థాయిలో పడిపోయిందని ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సమయంలో అసభ్య పదజాలం వాడడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందన్నారు. బాధ్యత ఉన్న పదవుల్లో ఉన్నవారు ఇలాగే వ్యవహరిస్తే సమాజంలో విభేదాలు మరింత పెరుగుతాయన్నారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజమే కానీ వ్యక్తిగత దూషణలు, అశ్లీల పదజాలం ప్రయోజనకరమేమీ కాదని కోటేశ్వరరావు వ్యాఖ్యానించారు. యువత రాజకీయ నాయకులను చూసి ప్రేరణ పొందే సమయంలో ఇలాంటి ప్రవర్తన తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో వాదన ఉండాలి కానీ అది మర్యాద పరిమితుల లోపలే ఉండాలని, ప్రతి పార్టీ తమ నేతలను నియంత్రించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆరోగ్యకర రాజకీయ చర్చ, అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం ఇవి కాకుండా అసభ్య భాషకు చోటుండకూడదని స్పష్టం చేశారు. ఏంటిది? ఏమనుకుంటున్నారు? మీకు దమ్ముంటే కోర్టులో కేసుల్ని విచారణకి రెగ్యులర్గా హాజరు కండి. మీరు మగవాడైతే ఆ కేసులు పరిష్కారానికి సహకరించి ఈ 2 ఏళ్లలో కేసులన్నీ పరిష్కారం చేసుకోవడానికి ఇది మంచి సమయం కాబట్టి మీరు ఈ రాష్ట్రానికి చేయవలసింది ఏమీ లేదు. ప్రస్తుతం మీరు చేయాల్సిందల్లా మీ మీద ఉన్నటువంటి కేసుల్ని పరిష్కారం చేయడానికి క్రమం తప్పకుండా కేసులకి ప్రతిరోజు నేను వస్తానని చెప్పేసి కోర్టు వారికి విన్నవించండి. అంతేగాని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం ఉంటుంది. సంపన్నుడైనా నిరుపేదైనా చట్టం ముందు అందరికీ సమానమే. అది గమనించండి. గతంలో కూడా భారత ప్రధానులు పివి నరసింహారావు గారు కావచ్చు, లలూ ప్రసాద్ యాదవ్ గారు కావచ్చు, జయలలిత కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ అయినటువంటి ప్రముఖులు ఎలాంటి హడావుడి లేకుండా తమ మీద వచ్చినటువంటి